వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీ ఆబిద్ హుస్సేన్. కోవూరు నియోజకవర్గంలో ఏం జరుగుతుంది? కోవూరు నియోజకవర్గంలో ఇటు ప్రసన్న కుమార్ రెడ్డి అటు ప్రశాంత్ రెడ్డి మధ్య ఏ విధమైనటువంటి పోరు జరుగుతోంది? నియోజకవర్గంలో వైసీపీ వర్సెస్ తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఏంటి ఒకసారి చూద్దాం. ప్రధానంగా వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి మీద ప్రసన్న కుమార్ రెడ్డి చేసినటువంటి కామెంట్స్ అయితే హాట్ టాపిక్ గా మారిపోయాయి. ఆయన చేసినటువంటి ఈ వ్యాఖ్యల మీద వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి స్పందించడం జరిగింది. తొలిసారి వెడవలూరులో వీళ్ళు బహిరంగ సభ అయితే పెట్టడం జరిగింది. సో వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి దంపతులు, వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి దంపతులు తొలిసారి ఫస్ట్ ప్రచార సభ అయితే పెట్టారు. ఈ సభ అయితే గ్రాండ్ సక్సెస్ అని చెప్పొచ్చు. అశేషంగా ప్రజలైతే తరలి వచ్చారు. ఈ సభలో వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ఇవైతే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారిపోయాయి. ఈ యొక్క సెంటిమెంట్ టచ్ చేస్తూ చేసినటువంటి ఈ వ్యాఖ్యలు అయితే ఇప్పుడు అంటే ప్రసన్న కుమార్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలకు ఆమె క్లారిటీ ఇవ్వడం జరిగింది. ఈ క్లారిటీ ఏదైతే ఉందో ఇది మహిళల్లో ఒక సెంటిమెంట్ని రగిలించింది అని చెప్పొచ్చు. ప్రధానంగా ఆమె ఏం వ్యాఖ్యలు చేశారంటే, నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి తండ్రి నల్లపరెడ్డి శ్రీనివాసులరెడ్డి ఎవరైతే ఉన్నారో ఆ ఇంటికి సంబంధించి వారి నల్లపరెడ్డి శ్రీనివాసులరెడ్డి చెల్లెలకి కోడలుగా తన ఇంటికి వెళ్ళడం జరిగింది. సోమిరెడ్డి కుటుంబం ఏదైతే ఉందో సోమిరెడ్డి కుటుంబంలోకి తాను వెళ్ళడం జరిగింది. సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఎవరైతే ఉన్నారో సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తన భర్త అంటే హర్షవర్ధన్ రెడ్డి ఎవరైతే చనిపోయారో దివంగత భర్త హర్షవర్ధన్ రెడ్డికి స్వయాన సోదరుడు అని చెప్పారు. అదేవిధంగా ఆ ఇంటికి తాను కూడా కోడలుగా వెళ్ళానని చెప్పారు. అనివార్య కారణాల వల్ల ఆయన చనిపోవడం జరిగిందని చెప్పారు. చనిపోయాక కుటుంబ సభ్యుల అందరి అనుమతితోనే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని వివాహం చేసుకోవడం జరిగింది అని చెప్పి క్లారిటీ ఇవ్వడం జరిగింది. సో నేను ఎవరు అనేటువంటి విషయాన్ని అయితే ఆమె ఆ సభలో చెప్పడం జరిగింది. నా పరిచయం మీకు అవసరమని నేనెవరో చెప్పాలనుకుంటున్నాను. మా తల్లిదండ్రులది చిత్తూరు జిల్లా. నా చదువు అంతా తిరుపతిలో జరిగింది. అక్కడి నుంచి నేను నెల్లూరు జిల్లాలోని నల్లపరెడ్డి శ్రీనివాసులరెడ్డి గారి చెల్లెలు ఏ ఇంటికైతే కోడలుగా వెళ్ళారో అదే ఇంటికి నేను కోడలుగా వెళ్ళడం జరిగింది. అంటే నేను సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తమ్ముడు హర్షవర్ధన్ రెడ్డిని వివాహం ఆడడం జరిగింది. అనివార్య కారణాల వల్ల ఆయన మరణించడం జరిగింది. దైవ సంకల్పం తర్వాత నేను ఎంతో మందికి నిలువ నీడనిచ్చే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని నా కుటుంబ సభ్యుల అనుమతితో, నా అత్తగారింటి అనుమతితో, నా బిడ్డల అనుమతితో రెండో వివాహం చేసుకోవడం జరిగింది. నేను మీ ఆడపడుచుగా, మీ బిడ్డగా మీ దగ్గరకు వస్తున్నాను కాబట్టి నేనెవరో మీకు పరిచయం చేసుకునే బాధ్యత నాకుంది కాబట్టి నేను ఈ విషయం మీకు పరిచయం చేసుకుంటున్నాను. నేను కోవూరు అభ్యర్థిగా మీ ముందుకు వచ్చి నన్ను ఆశీర్వదించమని అడుగుతున్నాను. ఇది ఒక సెంటిమెంట్ని రగిలించిందని చెప్పొచ్చు. ప్రధానంగా వ్యక్తిగత విమర్శలు అది మహిళల మీద చేసినప్పుడు సెంటిమెంట్ అనేది వస్తూ ఉంటుంది. సో ఈ సెంటిమెంట్ అయితే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డికి ఖచ్చితంగా వర్కౌట్ అయ్యేటువంటి అవకాశం ఉంది. ఆమె సెంటిమెంట్గా చెప్పాలని చెప్పకపోయినా కూడా తన మీద చేసినటువంటి వ్యాఖ్యల మీద ఏదైతే ఉందో క్లారిటీ ఇచ్చారు. ఈ క్లారిటీ ఇప్పుడు వర్కౌట్ అయ్యే విధంగా కనిపిస్తుంది. మరి ఏ విధంగా ఉంటుంది, భవిష్యత్తు రాజకీయాలు ఎలా ఉంటాయి, దీని మీద ప్రసన్న కుమార్ రెడ్డి ఎలా స్పందిస్తారు అని చెప్పేసి చూడాల్సిన విషయం. ఎందుకంటే ఇప్పుడు అందరూ కూడా బంధువులే అనేటువంటి ఒక సంకేతాన్ని కూడా ప్రజల్లోకి తీసుకెళ్ళినటువంటి పరిస్థితి మనకైతే కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలో ఈ బంధువుల మధ్య జరిగేటువంటి విమర్శలు ఏ విధంగా ఉంటాయి అనేది కూడా చూడాలి. తన పరిస్థితులు ఏవైతే ఉన్నాయో ఆ పరిస్థితులు పూర్తిగా వివరించడం జరిగింది ప్రశాంత్ రెడ్డి. సో ఇది రానున్న ఎన్నికల్లో ఏ విధంగా ప్రభావం చూపుతోంది అనేది అయితే చూడాలి. ప్రధానంగా మహిళల మీద విమర్శలు చేసినప్పుడు అది సెంటిమెంట్ ఖచ్చితంగా వర్కౌట్ అయ్యేటువంటి అవకాశం ఉంది. అది కూడా వ్యక్తిగత విమర్శలు చేసినప్పుడు అయితే అది సెంటిమెంట్ చాలా వరకు వర్కౌట్ అయ్యేటువంటి అవకాశం అయితే కనిపిస్తోంది. సో ఇక్కడ ప్రసన్న కుమార్ రెడ్డి చేసిన తప్పు అని చెప్పలేం, కానీ సో సెంటిమెంట్గా ఆ వ్యాఖ్యలు చేయడం అనేది ఇటు ప్రశాంత్ రెడ్డికి కలిసి వచ్చేటువంటి అంశంగా అయితే మనం చెప్పొచ్చు. మరోవైపు ఈ సభకు భారీగా తరలి వచ్చారు. అదేవిధంగా దినేష్ రెడ్డి ఎవరైతే ఉన్నారో అక్కడ నిన్నటి వరకు నియోజకవర్గ అభ్యర్థిగా కొనసాగినటువంటి దినేష్ రెడ్డి కూడా ఇప్పుడు సపోర్ట్ చేస్తూ ఉన్నారు. సో ఆయన కూడా ఈ సభలో మనకు కనిపించడం జరిగింది. సో మొత్తంగా ఓవరాల్గా చూసుకున్నట్లయితే తెలుగుదేశం పార్టీ అయితే కోవూరు నియోజకవర్గంలో బలపడినట్టే మనకు కనిపిస్తోంది. సో మొత్తానికి సెంటిమెంట్ ఏ విధంగా వర్కౌట్ అయింది, సెంటిమెంట్ వర్కౌట్ అవుతుందా లేదా అనేది అయితే మనం కౌంటింగ్ డేట్ వరకు అంటే
జూన్ 4, 2024 వరకు వెయిట్ చేయాల్సిందే. ఇది ఇవాల్టి స్పెషల్ స్టోరీ. మరో స్పెషల్ స్టోరీలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.